Hey guys, welcome to my new vlog. Guys, నేనైతే ప్రజెంట్ బీరంగూడ గుట్టకమ్మన్ శివాలయం కదా ఇది శివాలయం టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. చూసారు కదా శివుని గుండం దగ్గర ఉన్నా. మీకు బీర్చాల వీడియో చూపిస్తాను నెక్స్ట్. గైస్ చూసారు కదా, మనకి బైక్ రాదు, ఏం రాదు, బండి డ్రైవింగ్ చేయడానికి రాదు, కానీ బండి నడిపిస్తా అంటాడు. నేను నడిపాను చట్టబద్ధంగా నేరం కాబట్టి నేను నడిపాను బండి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక అప్పుడు బండి నడిపిస్తే ఇప్పుడు తప్పు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. ఓకే గైస్, ఇక ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నాం చూస్తురా. ఏం చెప్తే ఇటు తీసుకురాతున్నారా? ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ బీరంగూడ గుట్ట పైన శివాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంది స్పెషల్ అంటే మన శివుడు ఏం కోరుకున్నా కానీ మనకు నెరవేరుస్తారు. ఇక్కడ గుండంలో స్నానం చేసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కినాం అనుకో 21 రోజులలో ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడే మన అయ్యప్ప గుడి కూడా కడుతున్నారు. దాని పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే శివరాత్రి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. లక్షలాది సంఖ్యలో మనకి భక్తులు అనేది ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు కూడా శివాలయంకి శివరాత్రి రోజు అందరు రావాల్సిందిగా కోరుకుంటారు. మా మనస్ఫూర్తిగా లొకేషన్ అంటే ఏముంది, మన లింగంపల్లి నుంచి తెలంగాణ హైదరాబాద్ లింగంపల్లి, అదే తెలంగాణ హైదరాబాద్ లింగంపల్లి. మన లింగంపల్లి నుంచి జస్ట్ 6-7 కిలోమీటర్స్ ఇక్కడ గుట్ట ఉంటుంది. అందరు గుట్టపైకి రావాలి, ఒకటే రూట్. ఇంకా చూసారు కదా లొకేషన్ అయితే ఇది. ఫుల్ పబ్లిక్ ఉంటారు శివరాత్రికి మాత్రం. అసలు ఇప్పుడు ఉన్నామా ఇంత ఉండదు, గ్యాప్ కూడా ఉండదు. మొత్తం లక్షల మంది తప్పిపోతారు మీరు వస్తే మాత్రం. ఓకే రైట్, బాయ్. పోనీ ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇగో అయ్యప్ప స్వామి టెంపుల్ కడుతున్నారు కొత్త సైడ్. ఆన్ చేసినావు ఇలా పట్టుకో, కానీ ఇంకోటి ముందర వెహికల్ ఎంత వెహికల్ చూసుకో. తింటున్నాం. ఇట్లా తిప్పాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు మనకి కెమెరా పెట్టాలన్నప్పుడు ఎట్లా ఎత్తాను, మంచిగా కవర్ చేయాలి అట్లా, మొత్తం ఇట్లా తిప్పాలా అట్లా. గుట్ట ఎక్కాలంటే అట్లా ఎక్కాలి. అయ్యో ఇప్పుడైతే ఇంటికి వస్తుంది. బండి రాదు, ఏం రాదు. ఇప్పటికైతే బిహెచ్ఎల్ అయితే వచ్చినాము. మార్కెట్ ఈ ప్లేస్ ఎవరికైనా తెలిసినట్లయితే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. లేదు ఇంత బాగుంది కదా. ఇదే బ్రిడ్జ్ తినేస్తారు. లోపలికి పోవడానికి లేదు ఇక్కడ ఆపచ్చు. మరి ఎట్లా మరి ఈ పక్కన అది ఉంది చూసినాం, జాలకి అదో బ్రిడ్జ్ ఇదే. ఇది ఇంకోటి ఉంటుంది ముందరికి సార్. బిస్కెట్ డికాష్ ఏమో మంచిగా వస్తుందిరా. సో గైస్, డికాష్ ఎందుకు తాగుతున్నాం, డికాష్ ఎందుకు తాగుతున్నాం అంటే చాయ్ తాగితే పింపుల్స్ వస్తున్నాయని చెప్పేసి డికాష్ తాగుతున్నాం. పాలు తాగొచ్చు కదా అంటే ప్యాకెట్ పాలు తాగబోదు కాదు, అందుకనే తాగుతలే అట్లన్నమాట. మస్తు తెల్లగా వస్తున్నారా? మస్తు తెల్లగా వస్తున్నా అంటున్నా. బిస్కెట్ తింటున్నా, తెల్లగా అవుతున్నా. బిస్కెట్ కలర్ అవుతా.
సరే ఓకే బాయ్ గైస్. ఓకే మరి టాటా. హే గైస్, ప్రజెంట్ అయితే నేను బీరంగూడ దగ్గర ఉన్నాను, అంటే లోపల. ఈ ప్లేస్ చూపిస్తే మీరు గుర్తుపడుతుండొచ్చు. కాశీగారి బిర్యానీ. గైస్, ఇది అన్నమాట ఈరోజు మొత్తంలో. మనది హై లెవెల్ అన్నట్టు ఏముండదు, ఇంకా అది ఇది ఢిల్లీ తిరగడం అక్కడ ఇక్కడ నార్మల్ రొటీన్ డైలీ ఇంతే ఇంకా. ఓకే బాయ్.